అసంపూర్ణ ఒప్పందం ఇరాన్ గల్ఫ్లో క్షిపణుల దాడి అయినప్పటికీ హర్మూజ్ జలసంధి తెరిచేందుకు దోబూచులాడుతుంది. ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ మీద బాంబుల వర్షం కురిపించి నరమేధం సాగిస్తోంది. ఈ క్రమంలో శనివారం ఇస్లామాబాద్లో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య చర్చలకు సన్నాహాలు జరుగుతున్నాయి. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా క్షేత్రస్థాయిలో పరిస్థితి అస్తవ్యస్తంగానే ఉంది. ఒప్పందం తర్వాత ఒకరోజు గల్ఫ్ దేశాల మీద క్షిపణులు దాడి చేసిన ఇరాన్ తగ్గింది, కానీ ఉద్రిక్తత కొనసాగుతుంది. హర్మూజ్ జలసంధిలో మందు పాత్రలు ఉన్నాయని, వెళితే పేలిపోతారని ఇరాన్ బెదిరిస్తోంది. టోల్ గేట్ వసూళ్లకు అధికారిక ఆమోద ముద్ర కోసమే ఇరాన్ తాత్సారం చేస్తుందని దిగుమతి దేశాలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉంటే శనివారం ఇస్లామాబాద్లో 3 దేశాల చర్చలు ప్రారంభం కానున్నాయి. లెబనాన్లో ఇజ్రాయిల్, హెజ్బుల్లా లక్ష్యంగా దాడులను కొనసాగిస్తోంది. కాల్పుల విరమణతో తమకు నిమిత్తం లేదని వాదిస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇజ్రాయిల్నే సమర్థిస్తున్నారు. మరోవైపు ఇస్లామాబాద్లో ఈ నెల 11న అంటే శనివారం 3 దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం ఇప్పటికే ఇస్లామాబాద్కు చేరుకుంది. మరోవైపు లెబనాన్ మీద ఇజ్రాయిల్ విచక్షణారహితంగా విరుచుకుపడుతోంది. నిన్నటిదాకా ఇరాన్ గల్ఫ్ దేశాలపై క్షిపణులతో నిప్పులు కురిపించిన ఇరాన్ నేడు శాంతించింది. అనుకున్నదొకటి, అవుతున్నదొకటి. ట్రంప్ ఏప్రిల్ 8వ తేదీన ప్రకటించిన కాల్పుల విరమణ క్షేత్రస్థాయిలో అమలు జరగటం లేదు. శాంతి చర్చల్లో ఉంటూనే ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులను తీవ్రతరం చేస్తోంది. ఇజ్రాయెల్ వైఖరి మారకపోతే హర్మూజ్ను తెరిచేది లేదని ఇరాన్ చెబుతోంది. సమస్య కొలిక్కి రావాలంటే చర్చలకే 2 వారాలు పడుతుందంటున్నారు. ఇరాన్ చమురు నౌకల నుంచి టోల్ ట్యాక్స్ వసూళ్లను చర్చల ప్రణాళికలో చేర్చిందంటున్నారు. ఒప్పందం ప్రకారం జలసంధిని తెరుస్తామని ఇరాన్ ప్రకటించింది. కానీ క్షేత్ర స్థాయిలో నౌకల రాకపోకలు ఇంకా సాధారణ స్థితికి రాలేదు. హోర్మోజ్ జలసంధిని స్వేచ్ఛగా తెరిచేందుకు ఇరాన్ ఎత్తుగడలు వేస్తోంది. తన ఏకైక ఆయుధమైన ఈ జలసంధి మీద పట్టు కోల్పోవటం ఇష్టం లేక కేవలం 7-8 నౌకలకే నిన్న అనుమతించింది. ఇవాళ అదే పరిస్థితి. మందుపాత్రలున్నాయి, ఇటు వస్తే పేలిపోతారని ఇరాన్ బెదిరిస్తోంది. మందుపాత్రలను క్లియర్ చేయటానికే తనకు 2 వారాలు పట్టవచ్చని ఇరాన్ చెబుతోంది. కానీ లెబనాన్ మీద దాడులు కొనసాగితే మాత్రం జలసంధిని తెరిచే ప్రశ్నే లేదని ఇరాన్ హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. అంటే ఈ మార్గంలో వెళ్లే నౌకల నుంచి టోల్ ట్యాక్స్ వసూళ్ల ప్రతిపాదనను ఇరాన్ 10 సూత్రాల ప్రణాళికలు చేర్చినట్టు తెలుస్తోంది. చర్చలు, ఒప్పందాలు 2 వారాల గడువంతా కాలయాపనకేనని చమురు దిగుమతి దేశాలు విమర్శిస్తున్నాయి. అమెరికాలో నవంబర్లో ప్రతినిధుల సభ ఎన్నికల్లో మైలేజ్ కోసం ట్రంప్ ఈ నాటకీయ పరిణామాలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఒప్పందం కుదరటానికే వారాలు పెడితే ఆర్థికంగా తామెంతో నష్టపోతామన్న దిగుమతి దేశాల ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. చమురు ధరలు పెరిగి తమకు తీరని నష్టం వాటిల్లవచ్చని సత్వర శాశ్వత ఒప్పందానికే దేశాలు చొరవ తీసుకోవాలని కోరుతున్నాయి. ఒప్పందం కుదరాలంటే ఇరాన్ షరతులను అంగీకరించాలి. హోర్మోజ్ జలసంధిలో టోల్ ట్యాక్స్ ను అధికారిక ఆమోదం లభిస్తే అమెరికా, ఇజ్రాయిల్ రుద్దిన యుద్ధం దుష్ప్రభావంగానే భావించాలి. ఇస్లామాబాద్లో శాంతి ఒప్పంద చర్చలకు ఇంకా కొన్ని గంటల సమయం ఉంది. శాశ్వత పరిష్కారంలో చైనా సహా పాక్ మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తున్నాయి. చర్చలు దాదాపు 2 వారాలు జరిగే అవకాశం ఉంది. ఆ తరువాతనే శాశ్వత పరిష్కారం దిశగా మొగ్గు చూపే అవకాశం ఉండవచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతుంది. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.